తెలంగాణలో ఇటీవల డిఎస్సి 2024 నిర్వహించారు. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కౌన్సిలింగ్ లో తనకు అన్యాయం జరిగిందని నిర్మల్ జిల్లా కుబీర్జాత గ్రామానికి చెందిన వీరేష్ అనే అభ్యర్థి 6 టీవీతో వాపోయాడు. ఇటీవల వెలువడిన డిఎస్సి ఫలితాల్లో జిల్లాలో తనకు 2వ ర్యాంకు వచ్చినప్పటికీ తనను కాదని తనకంటే కింది ర్యాంకు వచ్చిన అభ్యర్థిని ఎంపిక చేశారని ఆరోపించారు. ఈ నెల 2న 1:1 కు ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రదర్శించకుండా రాత్రికి రాత్రే మరో వ్యక్తికి ఉత్తర్వులు జారీ చేసి పోస్టింగ్ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకొని డీఈఓ కార్యాలయానికి వెళ్లి అధికారులను నిలదీయగా వీరేశం సర్టిఫికెట్లను పరిశీలించిన అధికారులు అపాయింట్మెంట్ ఆర్డర్ మరుసటి రోజు ఇస్తామని బదులిచ్చారు. ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. తన సర్టిఫికెట్లలో తప్పులున్నాయని చెబుతూ అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. మరోవైపు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కౌన్సిలింగ్ లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2024 డిఎస్సిలో స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జిటిలో 2nd ర్యాంకర్ని నాకు ఇక్కడ మనకి ఏదైతే 29th అక్టోబర్ రోజు జరిగినటువంటి 1:3లో పేరు రావడం జరిగింది. సో అక్కడ నేను వెరిఫికేషన్కి వెళ్ళినట్టయితే నాకు వెరిఫికేషన్ రిసిప్ట్ కూడా క్లీన్గా ఇవ్వడం జరిగింది. అబ్జెక్షన్స్ కానీ రిమార్క్స్ కానీ లేదంటే డ్యూస్ కానీ ఏది రాయకుండానే నాకు పంపడం జరిగింది. క్లియర్గా నువ్వు ఎలిజిబుల్ అన్నట్టుగా 1:1కు రికమెండెడ్ చేస్తున్నా అన్నట్టుగానే పంపడం జరిగింది. అయినప్పటికీ కూడా నాకు 1:1లో పేరు రాకుండా వేరే వాళ్ళని రికమెండ్ చేసి వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీన్ని నేను తెలుసుకోవడం జరిగింది. అలాగే మనకు నవంబర్ 2 రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ఇది ఎవరికి సమాచారం లేకుండా డిఓ గారు రాత్రికి 6 గంటలకు అందరికి పిలిచి 9:30 వరకు అందరికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. మరి అందులో 1:1కి సంబంధించినటువంటి లిస్టు డిస్ప్లే చేయాలి. అందులో భాగంగా వారు అసలుకే లిస్టు డిస్ప్లే చేయకుండా వారందరికీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనిని నేను వారికి క్వశ్చన్ చేయడంతో వారు లేదు బాబు దానికి టైం పడుతుంది, ఒక 2 రోజులు ఆగండి అంటూ మాట్లాడారు. అయితే నేను డిస్ట్రిక్ట్ 2nd ర్యాంకర్ని సార్, నాకు ఎందుకు మీరు నాకు ఓల్డ్లో కూడా పెట్టకుండా నాకు పోస్ట్ని రిప్లేస్ చేయడం జరిగింది, ఈ విధంగా ఎందుకు జరిగింది సార్ అని అంటే కూడా మీకు రేపు ఇస్తాను పోస్టింగ్, మీరు రేపు రండి అన్నట్టుగా మాట్లాడడం జరిగింది సారు. అలాగే మళ్ళీ రేపు అంటే నెక్స్ట్ డే వెళ్ళినప్పటికి కూడా నాకు వారం రోజులుగా తిప్పుకొని లాస్ట్కు బాబు నువ్వు చాంబార్ నుంచి వెళ్ళు, ఆల్రెడీ మేము పోస్టింగ్ ఇచ్చేసినాము, మీరు ఎలిజిబుల్ కాదు, మీ క్వాలిఫికేషన్స్ ప్రాపర్గా లేదన్నట్టు నాకు మొత్తానికి చాంబార్ నుండి గెట్టివేయడం జరిగిందండి. 2020